ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ని తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ కూడా స్వామివారికి సంబంధించింది తెలుసుకోగలరండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, ఈరోజు మీ అందరికీ కూడా ఇప్పటికీ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి దర్శన్ టికెట్లు ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా అవకాశం అయితే 500 రూపాయల టికెట్లు ఉన్నాయండి. మీరు ఇలా టీటీడీ devasanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా అని ఉంది కదా, ఇక్కడ మీరు ఓపెన్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది శ్రీవారి టెంపుల్ ఆల్ సేవాస్ అనమాట. ఈ విధానం ద్వారా డిసెంబర్కి అయితే ఖాళీలు ఉన్నాయి. నేను ఎలాగో చూపిస్తే ఒక్కసారి చూడండి. ఈ క్యాలెండర్ అంతా కూడా సేవలు, దర్శనం కాదు, ఓకేనా. ఫస్ట్ మీరు ఈ విధానం ద్వారా 500 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ సేవ బుక్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను డిసెంబర్ 10 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సహస్ర దీపాలంకరణ 5 టికెట్లు సేవా టికెట్లు ఖాళీగా ఉన్నాయంట. నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసారా, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ దర్శన్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఎన్ని టికెట్లు దర్శనానికి ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. నేను ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసింది సేవ అనమాట. ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే చూసారా, డిసెంబర్ 11వ తారీఖున 1, 35, 71 టికెట్లు, మొత్తం దాదాపు 106 టికెట్లు పైనే ఖాళీగా ఉన్నాయి. డిసెంబర్ 12వ తారీఖున 38, 57, 90 దాదాపు. అలాగే ఇలా అన్ని డేట్లు చూడండి. డిసెంబర్ 18 చూసినా కూడా 8, 60, 68, 76 ఇన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఇవన్నీ టైం స్లాట్లో ఉన్నాయండి. మీకు ఏ టైం కావాలో సెలెక్ట్ చేసుకున్నాను. డిసెంబర్ 26న కూడా ఒక 5 టికెట్లు ఉన్నాయి. డిసెంబర్ 30 వరకు కూడా 71 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే కొత్త సంవత్సరం రాబోతున్నటువంటి డిసెంబర్ 31 అర్ధరాత్రికి దర్శనం చేసుకోవాలని చాలామంది అనుకుంటారండి. ఆ రోజు కూడా బ్లాక్ అయిపోయింది. చాలామంది కూడా ఆ రోజుకి టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ రోజుకైతే అవకాశం లేదు. అయితే చాలామంది డిసెంబర్ 31వ తారీఖు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ కోసం అయితే ట్రై చేయండి, ఓకేనా. అలాగే టీటీడీ యాజమాన్యం కూడా డిసెంబర్ 31కి ఈ 500 రూపాయల టికెట్ని అయితే బ్లాక్ చేసింది. కొత్త సంవత్సరం కాబట్టి అవకాశం అయితే మీ అందరికీ కూడా ఇవ్వదు. కావాలంటే చూడండి, సపోజ్ మీరు కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నా కానీ సేవలో ఇక్కడ అయిపోయింది. సేవా టికెట్లు బుక్ చేసిన దర్శనం టికెట్లు అయితే కల్పించింది అనమాట. సో కొత్త సంవత్సరం ట్రై చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా 300 రూపాయల టికెట్ ట్రై చేయండి. ఈ విధంగా దర్శనం టికెట్లు ఉన్నాయా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు అమౌంట్ పే చేసి మరలా ఈ బుకింగ్ హిస్టరీలోకి వచ్చి వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేసి మీరు అప్పుడు దర్శనాన్ని బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఇప్పటికీ డిసెంబర్ నెలకు సంబంధించి 500 రూపాయల టికెట్లు అనమాట. అలాగే రేపు ఉదయం 10 గంటలకు 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లు డిసెంబర్ నెల కోట 11 గంటలకి 10,000 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా వయోవృద్ధుల వికలాంగుల టికెట్లు విడుదలవుతున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి డిసెంబర్ నెల రూములు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. అలాగే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మీకు విడుదలవుతున్నాయి. అక్టోబర్ కోట దయచేసి బుక్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా అక్టోబర్ టికెట్లు మీకు ఇప్పటికి కూడా అవకాశం ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక చాలామంది లడ్డు వివాదం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారండి. మన ఛానల్లో లడ్డు వివాదం గురించి నేనేం చెప్పగలను, మీకు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. నిన్న కూడా మాట్లాడటం జరిగింది. ఇవి ఇంకా పొలిటికల్ పార్టీస్ అలాగే టీటీడీ యాజమాన్యం వారు గవర్నమెంట్ సలహా మేరకు వారు చేయవలసిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు. వాటి యొక్క నాణ్యత గురించి అయినా అలాగే ఇకపై నుంచి మీ అందరికీ లడ్డు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఈ ఎంతో విలువైన ప్రసాదం అనేది ఎంతో నాణ్యతతో కూడిన పదార్థాలు వాడతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక గతంలో జరిగిన విశేషాల గురించి, అప్పుడు జరిగినటువంటి తప్పుదాల గురించి ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన యాక్షన్స్ అయితే తీసుకుంటారు. ఇక మనందరం దీని మనోభావాల గురించి వాటి గురించి ఎక్కువగా మాట్లాడినా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది. సో మనం అందరం క్షేమాన్ని కూడా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. ఆయనకి అన్నీ తెలుసు.
మనం కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే. ఓకేనా? సో ఇంతవరకు నేను చెప్పగలను. జరగాల్సినవన్నీ కూడా ప్రెస్ రిలీజ్ ద్వారా అన్నీ చెప్పడం జరిగింది. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. మొట్టమొదటిది గోకుల్నాథ్ గారు అడిగారు, హ్యావ్ దర్శన్ యాజ్ యూజువల్ టుమారో. ఎస్, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో దర్శనం అనేది కష్టంగానే ఉంది. ఇప్పుడు ఆదివారం కాబట్టి నేను చూపిస్తున్నా చూడండి మీ అందరికీ కూడా. నిన్నటి రోజు స్వామివారిని 82,000 మంది 406 దర్శనం చేసుకున్నారు. 31,150 మంది తలనీలాలు ఇచ్చారు. 3.68 హుండీ కానుకలు. ప్రస్తుతం అయితే కంపార్ట్మెంట్లో 25 కంపార్ట్మెంట్లో అయితే భక్తులు వేచి ఉన్నారండి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ట్రై చేయండి. శివకుమారి గారు అడిగారు, వైకుంఠ దర్శనాలు స్టార్టింగ్ డేట్స్ చెప్తారా? జనవరి 10 మన సమాచారం ప్రకారము టీటీడీ వారు చూద్దామండి. 9 రాత్రి అనొచ్చు, కానీ నాకు తెలిసి జనవరి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 రోజులు ఉంటుంది. జనవరి 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకైనా ఖచ్చితంగా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే భక్తులకు అవకాశం అయితే ఉందండి. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. ఇక రాఘవాచారి గారు అడిగారు, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో అయితే బస్తో పాటు దర్శనం టికెట్స్ అండ్ కొండపైకి కొండ కిందకి ట్రావెలింగ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కదా. బస్తో పాటు దర్శనం టికెట్ అండ్ కొండపైకి కొండ కిందకైతే లేదండి. ఏపీఎస్ఆర్టీసీ అయినా టీఎస్ఆర్టీసీ అయినా మీరు బస్ టికెట్తో పాటు 300 రూపాయలు బుక్ చేసుకోవచ్చు. కానీ తిరుపతిలో దిగి మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్టీసీ వాళ్ళ యొక్క బస్సు కొండపైకి కొండ కిందకి మీరు బుక్ చేసుకోవాలి, సపరేట్గా అయితే లేదు. అలాగే గంగేష్ గారు అడిగారు, మేడం మా ఫాదర్ అండ్ అంకుల్ ఇద్దరు సీనియర్ సిటిజన్స్, వెళ్ళాలా ఆధార్ కార్డ్స్ ఎంటర్ చేసి ఒకేసారి ఆధార్ ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుందా? వీళ్ళకి దర్శనం అవుతుందా? ప్లీజ్ చెప్పండి. అవండి సీనియర్ సిటిజన్స్తో పాటు స్పౌస్ మాత్రమే అలౌడ్. కానీ కొంతమంది భక్తులైతే మరొక మేల్ పర్సన్వి కూడా డేటా ఎంటర్ చేసి అయితే వెళ్తున్నారు. ట్రై చేయండి, నో ప్రాబ్లం. ప్రయత్నం అయితే చేయండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. 65 ఆయనే మళ్ళీ అడిగారు, సీనియర్ సిటిజన్ ఏ 65 వస్తే సరిపోతుందా? 65 ఇయర్స్ పూర్తి అవ్వాలా, వస్తే సరిపోతుందండి. అంటే 65 రన్నింగ్లో ఉంటే సరిపోతుంది. ఓకేనా? అలాగే జేఎస్కే గారు అడిగారు, మేడం కాలినడక దర్శనానికి కూడా టైం స్లాట్ టోకెన్స్ ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారో టైమింగ్స్ చెప్పండి. ఓకేనండి. అలిపిరి నడక మార్గం వాళ్ళకైతే ప్రస్తుతం అయితే టోకెన్లు ఇవ్వట్లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీకు టోకెన్లు ఇస్తున్నారు. అలాగే శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే 50వ మెట్టు దగ్గర టోకెన్లు ఇస్తున్నారు. 1250 మెట్టు దగ్గర మీరు చక్కగా స్కానింగ్ చేయించుకోండి. ఇంకా అలిపిరి నడక మార్గం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటలకి ఇస్తారు. శ్రీవారి నడక మార్గం అయితే 5:30 గంటలు, ఉదయం 5 గంటల 30 నిమిషాలకి ఇస్తారు. శ్రీనివాస్ సోమశెట్టి గారు అడిగారు, 3 ఇయర్స్ బేబీకి ప్రత్యేక దర్శనం ఉంటుందా? ఉండదు. ఓన్లీ 1 ఇయర్ బిలో కిడ్స్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళు సుపదం నుంచి వెళ్ళొచ్చు. 1 ఇయర్ ఎబో వాళ్ళంతా కూడా తల్లిదండ్రులతో వెళ్ళాలి. ఇంకోటి బోడి రెడ్డి గారు అడిగారు, హాయ్ మేడం, మా పాపకు డిసెంబర్ 25కి 12 కంప్లీట్ అవుతుంది. సో మాకు ఏ రోజుకి శ్రీవారి కళ్యాణం టికెట్స్ ఆ రోజుకి పాపకి మీరు దర్శనం చేసుకునే డేట్కి, నేను మరలా చెప్తున్నానండి, మీ అమ్మాయికి దర్శనం చేసుకునే డేట్కి 12 ఇయర్స్ కనుక కంప్లీట్ అవుతే టికెట్ తీసుకోండి. మీరు బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు డేట్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు టీటీడీ వారి యొక్క వెబ్సైట్ మీకు సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయలేదు అంటే మీకు ఫ్రీగా ఉన్నట్టే. ఓకేనా? బుక్ చేసుకునే డేట్ 12 కంప్లీట్ అవ్వకూడదు. ఓకేనా? ఇంకొకరు కమల్ దేవి గారు అడిగారు, అక్టోబర్లో దర్శనం టికెట్స్ 300 రూపీస్ లేక 500 రూపీస్ తీసుకుంటే దర్శనం అవుతుందా మేడం? 300 అయినా 500 అయినా ప్రైస్ వేరు, కానీ ఒకటే రేటు. అంటే ఒకటే దర్శనం క్యూ లైను, రేట్ ఏదైనా కానివ్వండి, దర్శనం క్యూ లైన్ ఒక్కటే. ఓకేనా? సో ఇవన్నీ కూడా భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలు నేను సమాధానం చెప్పానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగేనండి, నేను మరలా చెప్తున్నాను, రేపటి నుంచి అన్ని మెయిన్ టికెట్లు అన్నీ కూడా విడుదలవుతున్నాయి. కాకపోతే డిసెంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు మీకు నిన్న ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. కళ్యాణం టికెట్లు అయిపోయినాయి, వర్చువల్ పార్టిసిపేషన్ ఉన్నాయి, అది మీకు చెప్పా. కానీ రాబోయే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలకు సంబంధించి అన్ని దర్శనం టికెట్లు రూములతో సహా అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ,
300, 500 ముందు గడప దర్శనం టికెట్లు, కళ్యాణం టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ డిసెంబర్ మాత్రమే మీ చేతిలో ఉంది. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.